श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा
బాబా సాయి 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 బాబా
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయం. శ్రీ సాయి సమర్థులు ధన్యులు. వారు భక్తులకు ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని పరమార్థాన్ని బోధించి వారిని కృతార్థులను చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు. వారు శిరస్సుపై చేయి వేసి తక్షణం శక్తిపాతం చేస్తారు. తద్వారా అలభ్యమైన ఆత్మవస్తువును ప్రాప్తింపజేసి భేదభావాన్ని తొలగిస్తారు. నీ నా అనే భేదబుద్ధి లేకుండా
వారికి అనన్య శరణుజొచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే వారు తమ హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు. నది, సముద్రం పేరుకు వేరువేరుగా ఉన్నా అవి ఒకటే రూపాన్ని కలిగి ఉంటాయి. వర్షాకాలంలో రెండూ కలిసిపోతే ఇక వాని భిన్నత్వం మిగలదు. అట్లే భక్తిభావంతో సద్గురు సాయినాథునికి అనన్య శరణుజొచ్చితే వారు భక్తుల భక్తిని గమనించి తమ శక్తిని ప్రసాదిస్తారు. జయ జయ దీనదయాళు, భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయ, మీరు అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్నా విశేషంగా షిరిడిలో ఉంటున్నారు. నేలపై తిరగలిని ఉంచి కాళ్ళు చాపుకుని తిరగలిపిటిని గట్టిగా బిగించి ధాన్యపు గింజలను విసురుతున్న సత్పురుషుని చూచి నా మనస్సు ఆశ్చర్యానికి లోనైంది. అదే ఈ గ్రంథానికి మూల కారణం. పాతకాలను దహించి వేసే వారి లీలలను వర్ణించాలని నాకు ప్రబలమైన సంకల్పం కలిగింది. నారాయణుడు స్వయంగా ప్రసన్నమవుతాడు. ఎందుకంటే నారాయణునికి తన మీద కంటే భక్తునిపై ప్రేమ. కనుక తన భక్తుని ఎవరైనా కీర్తించడం లేదా అతని గుణగణాలను వర్ణించడం ఇష్టం. ఈ మాట నిరాధారమని సజ్జనులైన శ్రోతలకు సందేహం కలగవచ్చు. అలా అనుమానం కలిగితే భవిష్యోత్తర పురాణంలో త్రిపురారి చెప్పిన దానిని గమనించండి. ఇదంతా సాయి యొక్క ప్రేరణ అయినా లౌకిక రీతిని పాటించడానికి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. అప్పటి నుండి శ్రీ సాయిలీల మాసపత్రికలో నెల నెల సాయి సమర్థుని కథలను శ్రోతలు చాలా ప్రేమతో పఠించారు. ఈ కథలను ఆమోదించేవారు సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించేది వారే. వారి కథలను వారే చెప్తారు. ఈ హేమాడ్ తన బుద్ధితో వ్రాస్తున్నాడని పొరపాటుగానైనా తలవవద్దని, గుణదోషాలు నాకు అంటగట్టవద్దని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. మంచి గుణాలు ఉన్నా సాయివే, దోషాలు కనిపించినా వారివే. నేను సాయి చేతిలోని సూత్రం ఆడించినట్లు ఆడే బొమ్మను మాత్రమే. సూత్రధారి తన చేతిలోని సూత్రంతో అనేక రకాల చిత్ర విచిత్రమైన రంగురంగు దృశ్యాలను కథకు అనుగుణంగా ఆడిస్తారు. ఇక ఈ ప్రస్తావన చాలిస్తాను. క్రొత్త కథా విశేషం ఏమిటా అని శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ. ఇప్పుడు గురువు మరియు వారి భక్తుల మహిమను గానం చేస్తాను. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు తరువాతి అధ్యాయంలో స్మరణకు వచ్చిన దానిని చెప్తానని అన్నాను. అట్లే ఇప్పుడు స్ఫురించిన దానిని వినండి. మధురమైన ఈ కథను శ్రోతలు శ్రద్ధగా ఆలకించాలి. భక్తులు ప్రేమగా భోజనం పెడితే సాయికి సంతోషం. కన్నతల్లికి పసిబిడ్డలపై ప్రేమ. అట్లే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే పరుగున వస్తారు. వారి రుణాన్ని ఎవరు తీర్చుకోగలరు? శరీరంతో షిరిడిలో వ్యవహరిస్తున్నా వారు త్రిలోకాలలో సంచరిస్తుంటారు. ఈ విషయంలోని మధుర వృత్తాంతాన్ని ప్రశాంతంగా వినండి. సాయి పాదాలయందు నిష్టగల భక్తశ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవ్. అతని తల్లి అందరికీ శుభం కలగాలని నిష్టగా వ్రతాలను ఆచరించేది. ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కానీ వ్రత సమాప్తికి ఉద్యాపన మిగిలిపోయింది. వ్రతాలన్నీ ముగిశాక ఉద్యాపన చేయాలి. లేకపోతే అసంపూర్తిగా చేసిన వ్రతానికి పుణ్యం కలగదు. వ్రతాలు 25-30 ఉంటాయి. వీని ఉద్యాపనకు దేవు 100-200 మంది బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. ఉద్యాపనకు ఒక తిథిని నిర్ణయించుకుని ఈ ఉద్యాపనకు రమ్మని బాబాను ప్రార్థించమని జోగుకు ఉత్తరం రాశాడు. మీరు రాకపోతే ఈ ఉద్యాపన పూర్తి కాదు. నా ఈ ప్రార్థనను మన్నిస్తే ఈ దీనుడు కృతజ్ఞుడై ఉంటాడు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. పొట్ట కోసం నౌకరీ చేసుకుంటూ పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. మీకు ఇదంతా తెలుసు. డహను నుండి అక్కడికి అంత దూరానికి స్వయంగా రాలేని నిస్సహాయుడిని. కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నా నమ్మకం. బాబుసాహెబ్ జోగ్ ఆ ఉత్తరాన్ని మొత్తం బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని చక్కగా దేవు పూర్తి చేసేలా చూడండి అని జోగ్ ప్రార్థించాడు. నిర్మలమైన మనస్సుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విన్నారు. నా స్మరణ చేసేవారిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. నాకు గుర్రం కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణం ప్రకటమవుతాను. నీవు, నేను, మరొకరు ముగ్గురం కలిసి వస్తామని అతనికి ఉత్తరం రాయి. సంతోషిస్తాడు అని చెప్పారు. బాబా చెప్పినంతటినీ జోగ్ దేవుకు తెలియజేశాడు. బాబా మాటకు తిరుగులేదని, అది అమోఘమని దేవు ఆనందించాడు. బాబా తప్పక వస్తారని దేవుకు పూర్తి విశ్వాసం. అయితే అది అనుభవానికి వచ్చే ఆ రోజు సువర్ణ దినం. బాబా ఎప్పుడూ షిరిడిలోనే ఉంటారు. 3 గ్రామాలకు మాత్రమే ఎప్పుడూ అరుదుగా వెళ్తుంటారు అని కూడా దేవుకు తెలుసు. వారికి బుద్ధి పుట్టినప్పుడు 6 మాసాలకో ఎప్పుడో రాహతా, రుయి లేక నీమ్గాంకు మాత్రమే వెళ్తారు. ఎప్పుడూ షిరిడిలోనే ఉంటారు. ఈ 3 గ్రామాలను దాటి ఎవరి వద్దకు ఎప్పుడు వెళ్లరు.
డహన్లో ఇంత దూరాన ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? బాబా పూర్ణ లీలావతారి. ఇచ్ఛామాత్రంతో స్వచ్ఛందంగా వెళ్ళగలరు. వారి రాకపోకలో లోకాచారం కొరకు అంతే. వారు అంతటా పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. వారు అక్కడ నుండి ఇక్కడికి రావడం, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడం రెండు ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే వారు సంపూర్ణంగా అంతటా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా యొక్క కదలికలు అగోచరం. స్థిరచరాలలో నిండి ఉన్న వారికి రాకపోకలు ఎక్కడివి? స్వచ్ఛందంగా వారు ఎక్కడైనా ప్రకటమవుతారు. ఉద్యాపనకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి డహాను రైల్వే స్టేషన్ మాస్టర్ వద్దకు తన పని మీద వచ్చాడు. అతడు గోశాల ప్రచారకుడు, గోవుల సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చందాల కోసం వచ్చాడు. అతని వేషాన్ని బట్టి బెంగాలీ వ్యక్తి వలె ఉన్నాడు. స్టేషన్ మాస్టర్ అతనితో ఊరిలోనికి వెళితే అక్కడ మీకు మంచి ఏర్పాట్లు ఉంటాయని చెప్పాడు. అక్కడున్న మామలదారుతో మీ అభిప్రాయాన్ని చెప్తే సేట్లు, షావుకారులు కలిసి సహాయపడతారు. మామలదారు ఒక్కడిని పట్టుకుంటే చాలు. ఈ ధర్మ కార్యానికి అనేక మంది చందాలు ఇచ్చి సహాయపడతారు. మీరు నిశ్చింతగా వెళ్ళండి అని ఉపాయం చెప్పాడు. అలా స్టేషన్ మాస్టర్ లోపల చెప్తున్నప్పుడు బయట గుర్రం కాలి డెక్కల చప్పుడైంది. మామలదారే స్వయంగా అక్కడికి వచ్చి స్టేషన్ లోపలికి వెళ్ళాడు. స్టేషన్ మాస్టర్ను కలుసుకోవడానికి గదిలోని ప్రవేశించాడు. సన్యాసితో, ఇదిగో మామలదార్ ఇక్కడికే వచ్చాడు. మీరు అతడితో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. దైవవశాత్తు మీకు ఎక్కడే కలిశాడని మాస్టర్ చెప్పాడు. సన్యాసి తను వచ్చిన విషయాన్ని మామలదార్తో మనవి చేశాడు. తరువాత ఆ ఇద్దరు బయటకు వచ్చి అక్కడే ఒక పెట్టెపైన కూర్చున్నారు. సన్యాసి అతనితో, ఈ కార్యాన్ని మీరే ఎలా అయినా సాధించాలి. గోరక్షణ ధర్మ కార్యం. మీరు స్వయంగా పూనుకుంటే తప్ప పరాయి మనిషినైన నాతో ఈ పని అసలు ఏమాత్రమైనా అవుతుందా? మీరు తాలూకాకు అధికారి, నేను బికారిని. గోవుల క్షుద్బాధను నివారించడానికి ప్రజల ఇళ్లకు గడప గడపకు తిరిగేవాడిని. మీరు సిఫారసుగా ఒక్క మాట చెప్తే నా పని త్వరగా అవుతుంది. మీకు గోమాత ఆశీర్వాదం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని వేడుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సన్యాసి ప్రార్థనలు విని మమల్దారైన దేవు అతనితో, ఊరిలో ప్రస్తుతం వేరే పని కోసం చందాల వసూలుకు పూనుకున్నాం. దీనులపై దయగల రావు సాహెబ్ సరోత్తం శెట్టు తెలివిగలవాడు. ఇప్పుడే ఎంతో కష్టపడి ఒక జాబితాను తయారు చేస్తున్నాడు. ఇక మీ చందాలకు అవకాశం ఎక్కడుంది చెప్పండి. ఈ సమయము మీకు ఉపయోగకరం కాదు. తర్వాత చూద్దాం. మీరు 3-4 నెలలు ఆగి ఈ ఊరికి రండి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు అసలు లాభం లేదు అని చెప్పారు. సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1 మాసం గడిచాక కాబోలు అతడు టాంగా బండిలో మరలా దహన్కు వచ్చాడు. దేవు ఇంటి ఎదురుగా వకీలు పరంజాప ఇల్లు, అక్కడే టాంగా నాపి దిగాడు. సన్యాసి బండి దిగటం దేవు చూచాడు. మునుపు చందాల కోసం వచ్చిన మనిషే సమయానికంటే ముందుగానే వచ్చాడు అని అనుమానించి దేవు కొడుకుతో చెప్పాడు. 1 నెల అన్నా పూర్తి కాలేదు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? మునుపు చెప్పిన విషయాన్ని మర్చిపోయాడా అని నా మనసులో సంశయం. సన్యాసి అక్కడే బండి దిగి కొంతసేపు అయ్యాక దేవి ఇంటికి వచ్చి ఏమన్నాడో వినండి. అప్పుడు 10 గంటల వేళ బ్రాహ్మణుడు భోజనం ఆరంభించే సమయము. దేవు ఇంట్లో హడావుడినంతా చూచిన సన్యాసి దేవుతో, నాకు డబ్బు తొందర లేదు, నేను డబ్బు కోసం రాలేదు, ఈ రోజు మాకు భోజనం కావాలి అని అన్నాడు. దేవు, చాలా సంతోషం, ఈ ఇంటిని మీదిగా భావించి రండి అని చెప్పాడు. అప్పుడు మా వెంట మరో 2 అబ్బాయిలు కూడా ఉన్నారు అని సన్యాసి చెప్పాడు. మరీ మంచిది. దేవు అతనితో, మీరు ఇక్కడ బస చేశారో చెప్పండి, భోజన సమయం అప్పుడు కబురు చేస్తాను అని దేవు అన్నాడు. అదేం అవసరం లేదు. ఎప్పుడు రావాలి? మీరు ఎన్ని గంటలకు హాజరవ్వమంటే అప్పుడే వస్తాను అని సన్యాసి అన్నాడు. 12 గంటలకు అబ్బాయిలను వెంటబెట్టుకొని వచ్చి భోజనానికి స్వీకరించండి అని దేవు అతనితో చెప్పాడు. సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలకు తిరిగి వచ్చి
ముగ్గురు భోజనానికి కూర్చొని యథేచ్ఛగా తృప్తిగా తిన్నారు. వంటంతా తయారయ్యాక దేవు సన్యాసిని వెంట వచ్చిన వారిని బ్రాహ్మణ పంక్తిలో కూర్చొనిబెట్టి వారిని తృప్తిపరిచాడు. సన్యాసి మరో ఇద్దరిని కూడా వెంటబెట్టుకొని తానంతట తానే వచ్చారు. కానీ అతను పూర్వము చందాల కొరకు వచ్చిన వ్యక్తి అని దేవు బుద్ధిని మాయ ఆవరించింది. దాంతో మనసుకు మోహం పట్టుకొని పోవటం వలన ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని మాత్రమే అతని బుద్ధికి తోచింది. ఆ విధంగా భోజనాలు ముగిశాక ఉత్తరపోసనం శుద్ధావమానం చేసి సుగంధభరితమైన సీతలో దగాన్ని త్రాగి పళ్లను సేవించి ముఖశుద్ధి చేసుకున్నారు. ఆ తర్వాత శిష్టాచారము ప్రకారం గ్రంథము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు, బహుమానాలు వగైరాలను దేవు సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తన వారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఆ సమయం అప్పుడు ఆహ్వానించకుండానే వచ్చి భోజనం చేసిన ఆ ఆగంతకుడు బాబా అని దేవుకు తోచలేదు. అతని మనసులో ఇంకా సందేహమే. పిలవకుండా వచ్చిన ముగ్గురికి ప్రత్యక్షంగా తన సమక్షంలో వడ్డించిన దేవు మనసులో సంశయం. బాబా వచ్చినట్లుగా నిదర్శనం ఏమిటని జోగు అడిగాడు. ఉద్యాపన పూర్తి కాగానే దేవు జోగుకు ఉత్తరం రాశాడు. బాబా వస్తానని ఖచ్చితంగా చెప్పి నన్ను మభ్యపెట్టారేమిటి? ఇక్కడికి తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? మీరు కూడా వారి వెంట వస్తారన్న బాబా మాట అబద్ధం కాదు. కానీ వారు వచ్చినట్లు నాకేం సాక్ష్యం కనిపించలేదే. ఇలా ఎందుకు జరిగింది? నన్ను ఎందుకు నిరాశపరిచారు? వారు వస్తారని ఆశగా ఎదురు చూశాను. కానీ వారు వచ్చినట్లుగా నాకు ఆ అనుభవం కలగలేదు. భక్తితో వారిని ఆహ్వానిస్తే శరణజొచ్చిన నా వద్దకు వస్తానని చెప్పారు. కానీ అలా జరగలేదు. ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. నేను స్వయంగా రావటానికి వీలు కాక ఎంతో దీనంగా ఉత్తరం రాశాను. వారు వస్తారని తెలిసి మేము ధన్యుణ్ణి తలిచాను. బాబా ఏ మిషతోనో ఏ వేషంలోనో వస్తారని తలిచాను. కానీ అలా ఎందుకు జరగలేదా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. జోగు ఆ వృత్తాంతాన్నంతా సాయికి విన్నవించాడు. బాబా ఆశ్చర్యచకితులై అతనితో ఏమన్నారంటే, ఆ ఉత్తరాన్ని నా ముందు విప్పి చదవకముందే దాన్ని వ్రాసిన వారి మనసు కనిపిస్తుంది. నేను వస్తానని ఖచ్చితంగా చెప్పి నమ్మించి అతన్ని నిరుత్సాహపరచానని అతను అంటున్నాడు కదూ. నన్ను గుర్తు పెట్టుకోలేనప్పుడు మరి నన్నెందుకు పిలిచినట్లు అని అతన్ని అడుగు. నేను శారీరకంగా ఇక్కడి నుండి కదలలేదు. కానీ నేను ఉద్యాపనకు వెళ్ళి భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహా వస్తానని చెప్పినట్టుగానే ఇద్దరి వెంట పెట్టుకుని వెళ్ళాను. భోజనానికి ఇంకా వ్యవధి ఉండగా అప్పుడు నేను మెల్లగా సన్యాసి వేషంలో మొదట ఒక్కడనే వెళ్ళాను. నీకు గుర్తు వచ్చిందా? నేను అకస్మాత్తుగా రావటం చూచి డబ్బు అడుగుతాడేమోనని నీ మనసులో భయం కలగలేదు. అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తాను అని చెప్పి భోజన సమయానికి మరో ఇద్దరితో కూడా భోజనం చేయలేదు. చూడు, నా మాట నిలబెట్టుకోవడానికి నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను. కానీ నా నోటి మాటలు ఎన్నడూ వృధా కావు. సాయినాథులు మాటలు విని జోగు ఆనందానికి అవధుల్లేవు. నిజమే, బాబా వచనం వృధా కాదు. ఇది అందరికీ ఎల్లప్పుడూ అనుభవమే. జోగు సంతోషంతో వృత్తాంతాన్నంతా సవిస్తారంగా పెద్ద ఉత్తరం రాసి దేవుకు తెలియజేశాడు. ఆ ఉత్తరాన్ని చదవగానే ప్రేమోద్రేకంతో దేవు కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అనవసరంగా సాయిబాబాను దూషించాను. చీచి, నా బ్రతుకు వ్యర్థము అని తనలో లజ్జాతుడయ్యాడు. బాబా మహిమ ధన్యము. బాబాను తెలుసుకోగలనని దురాభిమానంగా అనుకున్నాను. ఎంత సిగ్గుచేటు! కానీ బాబాయే ఆ సన్యాసి అయి ఉండవచ్చనన్న ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావట్లేదు. బాబాను ఆహ్వానించక ముందే సన్యాసి చందాలు వసూలు చేసే నిమిత్తము తన పని మీద వచ్చాడు. 3-4 మాసాల వ్యవధి ఇచ్చాను. తర్వాత మరలా రమ్మని అతనికి చెప్పాను. అతడే అకస్మాత్తుగా వచ్చి భోజనానికి వచ్చానని అంటే
అతడు బాబాయే అని నేను ఎలా ఊహించగలను? భోజనానికి వచ్చినప్పుడు నాతో సహా మరో ఇద్దరు కూడా వస్తారు అన్న బాబా మాట ఒకటే మాత్రమే నేను మర్చిపోయాను. బాబాను ఆహ్వానించిన తర్వాత సన్యాసి మొదటిసారిగా కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనానికి కొరకు వచ్చి ఉంటే నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. అయినా అతడు గోరక్షణ నిమిత్తము గో గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తర్వాతే సాయిబాబాకు ఉద్యాపన ఆహ్వానాన్ని పంపటం. అందుకే నన్ను అలా మోహం ఆవరించి ఇలా జరిగింది. సన్యాసి ఇద్దరితో సహా వచ్చి భోజనం చేసి అతను భోజనం కోసమే వచ్చాడని భావించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय. పూర్వ పరిచయం లేని వారెవరైనా అకస్మాత్తుగా భోజన సమయానికి ఇద్దరితో సహా వచ్చి ఉంటే సాయి అని నిశ్చయంగా అనిపించేది. కానీ ఈ సత్పురుషుల పద్ధతి ఇంతే. ఎప్పుడూ సంభవించని అద్భుతమైన లీలలను చేస్తారు. వారు భక్తుల గృహాలలోని కార్యాలను, ప్రణాళికను ముందుగానే తయారు చేసి ఉంచుతారు. వారికి అంకితమైన భక్తుల యొక్క శుభ కార్యాలను ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. సత్పురుషుల చర్యలు అంతుపట్టవు. చింతామణి తలచిన దానిని ఇస్తుంది. కల్పవృక్షం మనసు కల్పించిన దానిని ఇస్తుంది. కామధేనువు కోరుకున్న వానిని ప్రసాదిస్తుంది. గురుదేవులు అంతఃకరణానికి అతీతమైన దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఆహ్వానించబడి బాబా సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. వారి లీలలు విచిత్రం. ఒక్కోసారి ఆహ్వానించకుండానే వస్తారు. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో, ఒకప్పుడు పార్థివ శరీరంతోనో, మరొకప్పుడు తమంతట తాము ప్రకటమవుతారు. వారి కృపకు అంతు లేదు. ఈ విషయంలో నా అనుభవాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అపూర్వము అభినవము అయిన ఈ కథను వింటే సాయి లీలలు ప్రభావము అర్థమవుతుంది. ఇది నిజమైన కథేనా లేక కల్పించబడినదా అని దీనిని ఎవరికి తోచినట్లు వారు అనుకోని మీరు మాత్రం సాదరంగా శ్రవణం చేయండి. సోమరితనాన్ని, నిద్రను మాని సావధానులై శ్రద్ధగా కథ శ్రవణ దానాన్ని నాకు ప్రదానం చేస్తే నాకు సంతృప్తి. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లాభిస్తుంది. చింతలను, దుఃఖాలను విడిచి ప్రశాంతమైన మనసులతో శ్రవణం చేస్తే అది లభిస్తుంది. శ్రవణం తర్వాత మననం, నిధిధ్యాసనం, ఆ పైన సాక్షాత్కారం అయితే ఈ అన్నిటికీ శ్రవణమే ఆధారం. అదే అన్నిటికీ సారం. శ్రవణం ద్వారా భావాన్ని తరించడం ఖాయం. క్రీస్తు శకం 1917వ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు శయ్యపై నిద్రిస్తూ ఉండగా తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి యొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో బాబా నాకు దర్శనం ఇచ్చి నన్ను మేల్కొల్పి నేను ఇవాళ భోజనానికి వస్తాను అని చెప్పారు. స్వప్నంలో మేల్కోవడం అదంతా కూడా స్వప్నమే. కారణం నేను మేల్కొని కలను గుర్తుకు తెచ్చుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే ఆ స్థలంలో సాయి లేరు, ఎవరూ లేరు. క్షణానికి ముందు అది స్వప్నమే, అసలు మెలకువ స్థితి కాదు. స్వప్నంలోని విషయాన్ని కొంచెం కూడా మర్చిపోకుండా అక్షరం గుర్తు తెచ్చుకున్నాను. నేను ఇవాళ భోజనానికి వస్తాను అని సాయి స్పష్టంగా చెప్పిన మాటను విని నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని భార్యకు తెలియజేశాను. మనసులో నిరంతరం సాయిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండడం ఎప్పుడూ అలవాటు. 7 ఏళ్ల వారి సహవాసంలో ఉన్న వారు భోజనానికి
వస్తారని ఎప్పుడూ ఆశించలేదు. ఇవాళ హోలీ పండుగ. ఒక పావుసేరు బియ్యం ఎక్కువ ఉండడం గుర్తుంచుకో అని భార్యతో చెప్పాను. అలా చెప్పగా ఆమె కారణాన్ని అడిగింది. ఈరోజు ఈరోజు పండుగ కదా, బంధువులు భోజనానికి వస్తారని చెప్పాను. ఆమె తీవ్రమైన జిజ్ఞాసతో ఎవరు వస్తున్నారని అడిగింది. అసలు విషయం చెప్తే నేను అపహాస్య పాలవుతాను అని నాకు బాగా తెలుసు. అయినా అసత్యాన్ని పలకరాదని ఆమెకు నిజాన్ని ఎంతో శ్రద్ధగా చెప్పాను. ఇదంతా శ్రద్ధ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. నిజమైన అబద్ధమైన వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటుంది. ఆమెకు నమ్మకం కలగాలని ఎంత ప్రయత్నించినా ఆమెకు విశ్వాసం కలగలేదు. బాబా షిరిడీ నుండి ఇంత దూరం ఎందుకు వస్తారు? మన హోలీ పండుగ భోజనంలో విశేషం ఏముంది? షిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా అని ఆమె అన్నది. ఆ విధంగా ఆమె అనగా, ఒక పావు ఎక్కువగా వండడానికి నీకేం శ్రమ? నీకు పావు బియ్యానికి లోటుందా? సాయిబాబా ప్రత్యక్షంగా అతిథిలా వస్తారని నేను నీకు చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. నీవు ఎలా అనుకున్నా సరే నేను వారిని సాయి సమానులుగా భావిస్తాను. ప్రత్యక్షంగా సాయే అని భావిస్తాను. నా స్వప్నం నిజమై తీరుతుంది అని చెప్పాను. అలా సంభాషించుకున్నాం. తర్వాత మధ్యాహ్న సమయాన యథావిధిగా హోలీ పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడు, బంధుమిత్రులు మొదలైన వారు పంక్తులలో పీటలపై కూర్చున్నారు. చక్కగా రకరకాల రంగురంగుల ముగ్గులు వేశారు. ఒక ముఖ్య పంక్తిలో మధ్యన సాయిబాబాకు ఒక పీట వేసి ఒక పళ్ళెంలో అందరితో పాటు వడ్డించారు. పళ్ళెం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గర చెంబు, పంచిపాత్ర, ఉద్దరిని ఉంచారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం వగైరా చాలా తయారు అయ్యాయి. 12 కాగానే ఒక్కొక్కరు మడికట్టుకొని వచ్చి భోజనానికి పీటల పైన కూర్చున్నారు. వేరెవరూ రాలేదు. అన్ని పళ్ళెములలో నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు అన్నీ వడ్డించారు. అక్కడ ఏం లోటు లేదు. మధ్య పళ్ళెం వద్ద మాత్రం అతిథి లేకుండా స్థలం ఖాళీగా ఉంది. ఎవరైనా అతిథి అథవా బంధువు రావచ్చు అని ఎదురు చూసాం. అలా ఎంత సేపని ఎదురు చూస్తాం? నా మనసులో అనుమానం. నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి నేతిని వడ్డించాను. వైశానురుడైన అగ్నిదేవునకు నైవేద్యం అర్పించే సమయాన ప్రాణాహుతి ఇవ్వబోతూ ఉండగా మెట్ల వద్ద చప్పుడు. రావు సాహెబ్ ఎక్కడ అన్న మాట వినిపించేసరికి అందరూ వారి స్థలాల్లో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి మెట్లపైన 2 వ్యక్తులు కనిపించారు. వారిలో ఒకరు ఆలీ మహమ్మదు, రెండో వారు మౌలానా శిష్యుడు ఇస్ము ముజావర్. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఆకులలో అన్ని వడ్డించి ఉండడం, అందరూ భోజనానికి సిద్ధంగా కూర్చోవడం చూచి ఆలీ, క్షమించాలి, మీకు శ్రమ కలిగించాను. మీరు మా కోసం భోజనం ముందు నుండి లేచి వచ్చినట్లు ఉంది. పంక్తిలో అందరూ మీకోసం వేచి ఉన్నారు. ఇదిగో మీ వస్తువుని తీసుకోండి. వీలైనప్పుడు నేను మరలా కలుస్తాను. జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను చెప్తాను అని చెప్పి చేతిలో ఉన్న ఒక ప్యాకెట్ను టేబుల్ పైన ఉంచి విప్పసాగాడు. పైన కప్పబడిన వార్తాపత్రికను విప్పేసరికి తక్షణం సాయి యొక్క మూర్తి కనిపించింది. నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి అని అతడు అన్నాడు. సాయిబాబా చిత్రాన్ని చూచి నా శరీరం రోమాంచితం అయ్యింది. గద్గ హృదయంతో వారి చరణాల యందు శిరస్సు ఉంచాను. గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. ఈ విచిత్ర లీలను నాకు చూపించి నన్ను పవిత్రునిగా చేసినట్లు అనిపించింది. ఈ చిత్రాన్ని ఎక్కడి నుండి తీసుకొని వచ్చావని ఉత్సుకతతో అడుగగా ఒక అంగడిలో కొన్నానని అతడు చెప్పాడు. ఒక క్షణమైనా నిలబడకుండా ఆ ఇద్దరు మేమిక వెళ్తాం, మీరు సుఖంగా ప్రశాంతంగా భోజనం చేయండి. ఇప్పుడు ఈ పట్టం గురించి చెప్పనారంభిస్తే అనవసరంగా మీ భోజనాలకు ఆలస్యమైపోతుంది. మరొకప్పుడు నేను సావకాశంగా చెప్తాను అని అన్నాడు. అదే సమంజసమని నాకు అనిపించింది. సమయానికి సరిగ్గా బాబా పటం వచ్చినందుకు నాకు చాలా సంతోషం, ఆశ్చర్యము కలిగాయి. ఆ ఇద్దరికి కృతజ్ఞత చెప్పాను.
ఇక మీరు వెళ్ళండి. ఈ పటం ఇక్కడికి ఇవాళే రావడానికి కారణం నేను తర్వాత మనవి చేస్తాను అని చెప్పాను. వారు వెళ్ళిపోయిన తర్వాత సాయిబాబా కొరకు ప్రత్యేకంగా మధ్యన ఏర్పాటు చేసిన పీట పైన పటాన్ని ఉంచాను. అందరికీ ఆనందం కలిగింది. సాయి లీల అమోఘం. వారి చిత్రపటం రూపంలో వచ్చి స్వప్నంలోని వారి మాట నిజమని నిరూపించారు. ఎవరైనా అతిథి వస్తే గనుక వచ్చిన ఆ వ్యక్తి పంక్తిలో కూర్చుంటాడు అని తెలిసిన వారికి ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. పటంలోని అందమైన మూర్తిని చూచి అందరికీ పరమానందం కలిగింది. అనుకోకుండా ఇది ఎలా సంభవించిందా అని అందరికీ ఆశ్చర్యం. పటాన్ని పీటపైన ఉంచి ఆర్ఘ్యపాద్యాది పూజలు చేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత అందరం భోజనాలను ఆరంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ నాడు శిష్టాచార ప్రకారం ఈ పటంలోని బాబా అష్టోపచార పూజను స్వీకరిస్తారు. పూజా గదిలో ఇతర దేవతలతో పాటు ఈ పటం కూడా పూజింపబడుతుంది. ఈ విధంగా బాబా తమ అపూర్వ చరితాన్ని భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఇవాళో రేపో కలుస్తానని అనుకుంటూనే 9 సంవత్సరాలు గడిచిపోయిన వారు కనిపించలేదు. చివరకు కర్మ ధర్మ సంయోగంతో నేను దారి వెంట వెళ్తూ ఉండగా ఆలీ మహమ్మద్ కలిశాడు. వెంటనే పటాన్ గురించి తెలుసుకోవాలని నా ఉత్సుకత. ఎందుకు ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయావు? ఈ రోజు కూడా మునుపటి వల్లనే కలుసుకున్నాం. అకస్మాత్తుగా ఇప్పుడు సమయం వచ్చినట్లుంది. ఆ విషయాన్ని అంతటిని చెప్పు. నీవు కూడా సాయిబాబా భక్తుడివని నాకు తెలుసు, కానీ నీకు ఆ రోజే రావాలని ఎందుకు అనిపించింది అని అడిగాను. అప్పుడు ఆలీ చెప్పిన వృత్తాంతాన్నంతా చెప్తాను. ఆశ్చర్యభరితము అత్యద్భుతము అయిన సాయి యొక్క లీలలు వినండి. ఈ బాబా లీలలకు అర్థమేమిటి, వారి ఉద్దేశం ఏమిటి, దీని ద్వారా భక్తులకు వారు ఉపదేశించిందేమిటి అన్నవి సాయికే తెలియాలి. ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక వారిని మనం కేవలం చెవులతో వినడం లేదా నోటితో గానం చేయాలి. తర్వాతి అధ్యాయంలో మిగతా కథను వినిపిస్తాను. అమోఘమైన సాయి చరిత్రను విన్న శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. ద్వేషభావం లేని సాయి ఆనందఘనుణ్ణి అనవర్చ్యుణ్ణి అహర్నిశలు ఆరాధిస్తే మనసు వాసనారహితమై ప్రశాంతిని పొందుతుంది. చాతక పక్షి తన స్వార్థం కోసం వర్షాన్ని కోరుకుంటుంది, కానీ మేఘం సకల సృష్టి కోసం వర్షిస్తుంది. బాలాసాహెబ్ దేవు బాబాను ఆహ్వానించాడు. బాబా భక్తులను కూడా పిలిచారు. శ్రోతలు కూడా భక్తుల పంక్తిలో కూర్చొని శ్రద్ధగా ఉద్యాపన కథను విని సాయి సమగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి తృప్తిగా తేంచారు కూడా. బాబా ఆహ్వానించకుండానే ఎలా వస్తారు? పార్థివ స్వరూపంలో ఎలా ప్రకటమవుతారు? తమ భక్తులు కృతజ్ఞతతో ఉండేలా ఎలా చూస్తారు? అడుగడుగునా భక్తులను ఎలా జాగృతం చేస్తారు? హేమాడు సాయికి శరణ్జొచ్చుతున్నాడు. తర్వాతి కథ రచనను ఇదే విధంగా సాయిబాబా తాము కోరుకున్న విధంగా చేయించుకుంటారు. శరణ్జొచ్చిన వారిని రక్షిస్తారని సాయి ప్రతిజ్ఞ కనుక వారు తనను వేయరని హేమాడు వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంక్తి విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితలో ఉద్యాపన కథనమను 40వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత 41వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యా నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయి కథలలోని మహిమ ఇదే. శ్రోతలే పూర్వకథను గుర్తుంచుకొని వినడానికి సిద్ధంగా ఉన్నారు కనుక శ్రద్ధగా శ్రవణం చేయండి. శ్రోతలను ప్రోత్సాహపరచనవసరం లేదు. కథామృతపానానికి శ్రోతలే
ఏకాగ్ర మనసులతో సావధానులై ఉండగా వారిని వినండని ప్రార్థించడం ఎందుకు? గురువు యొక్క మహిమను గానం చేసిన, శ్రవణం చేసిన మనసు నిర్మలమవుతుంది. గురునామాన్ని జపిస్తూ వారిని ధ్యానిస్తే ఆనందాన్నిచ్చే మూర్తిగా ప్రకటమవుతారు. గత అధ్యాయంలో ఒకరి వ్రతాల ఉద్యాపన యథావిధిగా ఎలా పూర్తి అయిందో దృష్టాంతంతో సహా చెప్పబడింది. అలాగే సాయి యొక్క చిత్రపటం ఆకస్మికంగా సమయానికి సరిగ్గా వచ్చి కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు వినండి. ఒక హోళీ పండుగ నాడు సాయిబాబా నా స్వప్నంలో కనిపించి, నేను ఈరోజు భోజనానికి వస్తాను అని చెప్పి నా మనసులోని కోరికను తీర్చడం. ఈ కథను ఇదివరకే సవిస్తారంగా చెప్పాను. అయితే ఆ బాబా పటం ఆ సమయానికి వచ్చిన చమత్కారాన్ని ఈరోజు శ్రద్ధగా వినండి. ఆ కథను ఆలీ మహమ్మద్ చెప్పగా నాకు పరమాశ్చర్యం కలిగింది. ఇది కూడా అత్యంత వినోదకారకమైన బాబా లీలయే. ఈ ఆలీయే ఆ హోళీ రోజున మధ్యాహ్నం మేము సరిగ్గా భోజనానికి కూర్చున్న సమయానికి బాబా పటాన్ని తెచ్చి నన్ను ఆనందింపజేశాడు. ఇది జరిగిన కథ. ఇప్పుడు శ్రోతలు పావనమైన సాయి చరిత్రలోని తరువాతి కథను శ్రద్ధగా వినండి. రసభరితమైన ఈ కథను వినడానికి శ్రోతలు ముందుగానే సావధానంగా ఉన్నారు. వక్త సాయి చరణాలలో లీనమై ఉన్నాడు. సాయి చరిత్ర మహిమాన్వితమైనది. బాబా మూర్తీభవించిన పరోపకారం. వారు పరోపకారం కొరకు తమ శరీరాన్ని శ్రమ పెడతారు. ఎప్పుడూ నిరైర్వ భావంతో సత్కర్మలనే చేస్తారు. మంచి కానీ చెడు కానీ ఎటువంటి పరిస్థితిలోనైనా శరీర కర్మలు శరీరాన్ని విడువవు. కనుక మనోవృత్తిని ప్రేమపూర్వకంగా గురు చరణాల వైపు మరలించాలి. అప్పుడు గురువు ఎలా తమ భక్తుల యోగక్షేమాలను అవిశ్రామంగా చూస్తారు అన్న విషయాన్ని గురు చరణాల యందు ప్రేమ ఉంచి గమనించండి. అత్యుత్తమమైన అనుభవాన్ని పొందండి. అటువంటి ఉత్తమ స్థితి కోరితే లభించేది కాదు. గురువును కీర్తిస్తే ఆరాధిస్తే లభిస్తుంది. మహా ప్రయత్నంతో లభించనిది కూడా గురు కృపాబలంతో ప్రాప్తిస్తుంది. దురభిమానంతో బాబాను పరీక్షించాలని వచ్చిన వారంతా కూడా అభిమానాన్ని వదిలి దర్శనానందంతో సుఖంగా వెళ్ళారు. యశస్సు, శ్రీ, ఔదార్యం, జ్ఞానం, వైరాగ్యం, శాంతి, ఈ షడ్గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్న నారాయణుని వలె సాయిబాబా సంపూర్ణ భగవంతుడు. మనం ఎంతటి భాగ్యవంతులం! చైతన్యఘనులైన సాయిబాబా ఏ పూజార్చనలు భజనలు లేకుండానే మనకు దర్శనమిస్తున్నారు. భక్తి ఉంటేనే భగవంతుడు అని అంటారు. మనకు భక్తి ఉందా? లేదు. అయినా ఈ సాయి మహారాజ్ దీనుల దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఆలీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే సాయి యొక్క శక్తి మరియు వారి లీలా మహత్యం అవగతమవుతాయి. ఒకరోజు ముంబై నగరంలో దారి వెంట నడుస్తుండగా అందమైన పటాలను అమ్ముతున్న వ్యాపారిని చూచాను. అవలియాలవి, మహాత్ములవి, సత్పురుషులవి అనేక రకాల అందమైన పటాలు ఉన్నాయి. అందులో ఎవరెవరివి ఉన్నాయి అని వానిని చూడాలనిపించింది. అందువలన ఒక్కొక్క పటాన్ని చూస్తుండగా అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ పటం నాకు నచ్చింది. పైగా వారు నా ఆరాధ్య దైవం. అసలే నాకు సాయి యందు అభిమానం. వారి పటం నా కళ్ళ ఎదుట పడేసరికి తీసుకోవాలన్న కోరిక కలిగింది. వెంటనే వెలను చెల్లించాను. తరువాత ఆ పటాన్ని ఇంటికి తీసుకొని వచ్చి గోడకు తగిలించాను. బాబాపై నాకు చాలా ప్రేమ. రోజు ఆనందంగా దర్శనం చేసుకునేవాడిని. మీకు ఫోటోను ఇచ్చిన 3 మాసాలకు ముందు నా ఆరోగ్యం బాగాలేక నా బావమరిది వద్ద ఉండేవాణ్ణి. నూర్ మహమ్మద్ పీర్భాయి నాకు బావమరిది. నా కాలు వాచిపోగా శస్త్రచికిత్స జరిగింది. నా అనారోగ్య పరిస్థితిలో నేను 3 నెలలు అతని వద్దే ఉన్నాను. ఆ 3 నెలలు నా ఇంట్లో ఎవరూ లేరు. ప్రసిద్ధులైన బాబా అహ్మద్ రహమాన్, మౌలానా సాహెబ్
మహమ్మద్ హుసేన్, సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబాలు ఆ స్థలాన్ని విడవలేదు. వీరందరివి మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపైన ఉండేవి. కాలచక్రం వీరిని కూడా వదిలిపెట్టలేదు. నేను అక్కడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు పటాలకు శనిపట్టింది ఎందుకో. సృష్టించబడిన ప్రతి వస్తువు నశించక తప్పదులా ఉంది. అటువంటి పరిస్థితిలో సాయిబాబా మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్న విషయం నాకింతవరకు ఎవరూ చెప్పలేకపోయారు. ఈ విషయంలోని పూర్తి కథను వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతుపట్టని బాబా లీలలు చరాలలో వ్యాపించి ఉన్న వారి శక్తి తెలుస్తుంది. బాబా అబ్దుల్ రహమాన్ అనే సాధువు యొక్క చిన్న పటం మహమ్మద్ హుసేన్ థారియా అన్న వారి వద్ద ఉండేది. అతడు నాకొక ప్రతిని చాలా ఏండ్ల క్రితం ఇచ్చాడు. నేను దానిని నా బావమరిదికి ఇచ్చాను. ఎందుకంటే అతడు బాబా అబ్దుల్ రహమాన్కు అంకితమైన వాడు. 8 ఏండ్ల వరకు పటం అతని బల్ల సొరుగులో ఉంది. ఒకసారి అకస్మాత్తుగా కనిపిస్తే దానిని ముంబైలోని అంగడికి తీసుకొని వెళ్ళాడు. అబ్దుల్ రహమాన్ నిలువెత్తు సైజులో పటాన్ని అందంగా తయారు చేయించాడు. దానిని తీసుకుని వెళ్ళి వారికి బహుకరిస్తే వారు ప్రసన్నలవుతారని తలచాడు. అటువంటి మరిన్ని కాపీలు తీయించి ఆప్తులకు మిత్రులకు పంచాడు. నాకు కూడా ఒక కాపీని ఇవ్వగా నేను దానిని గోడకు తగిలించాను. తరువాత నూర్ మహమ్మద్ అందమైన ఆ పటాన్ని అబ్దుల్ రహమాన్ దర్బారులో వారికి సమర్పించాలని అనుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. కానీ అతని మనసుకు తెలుసుకొని ఆ పటాన్ని చూడగానే అబ్దుల్ రహమాన్ అత్యంత కోపంతో అతనిని కొట్టాలని లేచాడు. అంతేకాదు అతనిని అవమానపరిచి అక్కడి నుంచి తరిమివేశాడు. దానితో అతనికి చాలా దుఃఖం కలిగింది. బాగా చింత పట్టుకుంది. దీనంగా ఉదాసీనతతో బాధతో డబ్బుకు డబ్బు పోయింది, గురుకృపకు దూరమయ్యాను, గురుకృప పాత్రుడైన నేను ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను అని ఆలోచించి అనుమానాలతో ఆ పటాలను నీటిలో ముంచనారంభించాడు. ఇక ఈ సాధువుల పటాలు ఇంట్లో ఉంచరాదు. దీనివలననే గురువు ప్రేమకు దూరమయ్యాను. అనవసరమైన ఈ పని ఎందుకు? ఈ పటాలు కారణంగా మా గురువు నన్ను కోపగిస్తారు. నాకు హాని కూడా కలగవచ్చు. వానితో నాకు పని లేదు. ప్రతిమలను పటాలను పూజించటం గురువుకు ఇష్టం లేదు. వారికి కోపాన్ని తెచ్చిన ఆ పటాలను నాకేం ప్రయోజనం? ఆ పటాలను తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చయింది. అయినా ఇప్పుడు వాటిని నీటిలో వదిలిపెట్టడం తప్ప మరో గత్యంతరం లేదు అని ఆలోచించి నా బావమరిది పటాలను ఎవరడిగినా ఇవ్వకుండా వానిని తీసుకొని నేరుగా హార్బర్కు వెళ్ళాడు. నేరుగా అపోలో బందర్ వద్దకు వెళ్ళి ఒక నావను అద్దెకు తీసుకొని సముద్రంలో కొంత దూరం వెళ్ళి చివరకు వానిని నీటిలో వదిలివేశాడు. అంతటితో ఆగలేదు. బాంద్రాకు వచ్చి మరలా అదే పని మొదలుపెట్టాడు. ఆప్తులను బంధువులను ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు. అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వానిని తిరిగి ఇవ్వాలి, ఎందుకంటే వారిని నీటిలో విసర్జించాలి అని ప్రార్థించాడు. నాకు ఇచ్చిన కాపీని మరియు మా బావ నుండి సోదరు నుండి కూడా మొత్తం 6 పటాలను తీసుకున్నాడు. తర్వాత కోపంగా ఆ కాపీలను తీసుకుని వెళ్ళి బాంద్రా పట్టణం దగ్గర
సముద్రం నిండుగా ఉన్న చోటికి వెళ్ళాడు. ఒక బేస్తావానిని పిలిచి పటాలన్నిటినీ అతనికి ఇచ్చి సముద్ర జలంలో నిమజ్జనం చేయించాడు. అప్పుడు నేను అతని ఇంట్లో రోగగ్రస్తుడై ఉన్నాను. ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయని అతడు నాకు బోధించాడు. వానినన్నిటినీ సముద్రంలో వదిలి వేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు. నేను నా వ్యవహారాలను చూచుకునే నా గుమస్తాను పిలిపించి అతని చేతికి ఇంటి తాళం చెవిని ఇచ్చి ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నిటినీ తెప్పించి నా బావమరిదికి అప్పగించాను. బావమరిది వెంటనే తోటమాలిని పిలిచి అతని ద్వారా వానిని చింబాయి దేవాలయం వద్ద నున్న సముద్రంలో జలంలో పడవేయించాడు. 2 మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నా ఇంటికి వెళ్ళి అత్యంత ఆశ్చర్యపడ్డాను. మీకు ఇచ్చిన బాబా పటం ద్వారానికి ఎదురుగా ఉన్న గోడపై చక్కగా మునుపటి వలెనే ఉండటం చూసి నేను చకితుడినయ్యాను. గుమస్తా అన్ని పటాలను తీసుకుని వచ్చాడు కదా, మరి ఇది మాత్రం చిత్రంగా ఇక్కడే ఎలా ఉండిపోయింది అని అనుకొని వెంటనే ఆ పటాన్ని తీసి అలమారాలో దాచి ఉంచాను. నా బావమరిది కళ్ళల్లో పడితే వెంటనే తీసుకుని వెళ్ళి తన చేత్తో నీళ్ళలో ముంచేసి జలసమాధి చేస్తాడు అని అనిపించింది. ఈ పటాన్ని నా ఇంట్లో ఉంచరాదు. బావమరిది చూస్తే నీటితో ముంచి వేయిస్తాడు. ఇతరులకు భక్తులకు గాని వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. బాగా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజాపచారాలు సరిగ్గా జరుగుతాయో లేదోనని ఎంతో కాలం మనసులో ఆందోళన. ఈ పటం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది, తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అట్టి పెట్టుకునే వారికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ సతమతమవుతుంటే మౌలానా దర్బారుకు వెళ్ళి ఇస్ముకు వృత్తాంతానంతా తెలియజేయాలని సాయియే నాకు చక్కని ఆలోచన సూచించారు. నేను వెంటనే పిర్ మౌలానా దర్బారుకు వెళ్ళి ముజాఫర్ ఇస్ముతో సాదరంగా విషయానంతటినీ ఏకాంతంతో తెలియజేశాను. మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని మేము ఉభయములు ఆ రోజు నిశ్చయించుకున్నాం. ఈ సాయి సమర్థుని పటం మీ వద్ద సురక్షితంగా ఉంటుందని, దానిని మీ వద్దనే ఉంచాలని స్వయంగా వచ్చి మీకు సమర్పించాలని అనుకున్నాం. ఆ నిశ్చయం ప్రకారం పటాన్ని మీకు ఇచ్చాం. అప్పుడు మీరు భోజనానికి సిద్ధంగా ఉండటం చూచి మేము వెంటనే తిరిగి వచ్చేసాం. ఇంత కథను వినటానికి అప్పుడు మీకు తీరిక లేదు. సావకాశంగా చెప్పవచ్చని నేను వచ్చేశాను. ఇవాళ రేపు అని అనుకుంటూ మొత్తం 9 ఏళ్ళు గడిచాక అకస్మాత్తుగా ఇవాళ ఇద్దరం కలుసుకున్నాం. గతించిన విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాం. మీ వింత స్వప్నం గురించి మీరు చెప్పారు. ఇది నా అపూర్వ కథతో సంబంధం కలిగి ఉంది. నిజంగా ఈ లీల అద్భుతమైనది కాదు. ఇప్పుడు శ్రోతలు మరో కథను సావధాన చిత్తులై వినండి. ప్రేమికులైన భక్తులను బాబా అత్యంత ప్రేమతో ఎలా చూసేవారు. పరమార్థం ముందు నిజమైన శ్రద్ధ గలవారి యందు బాబాకు చాలా అభిమానం. అట్టివారి సకల కష్టాలను తొలగించి వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. ఈ విషయంలోని మధురమైన అనుభవం బాలాసాహెబ్కు దేవు కోరిక తీర్చి అతని వ్రతాన్ని నెరవేర్చి అతని భక్తిని ప్రసాదించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సాయినాథుని సర్ బాబూజీకి జై. పగలు ఉద్యోగం చేయకపోతే దేవుకు జీవనం గడవదు. కానీ రాత్రిపూట పరమార్థ సాధనకు ఇబ్బంది ఎందుకుండాలి? ఎంతో కాలం నుండి నిత్యం జ్ఞానేశ్వరిని పఠించాలని దేవు కోరిక. కానీ ఏదో ఒక విఘ్నం వలన అతనికి అది సాధ్యం కాలేదు. ప్రతిరోజు నియమంగా భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని పఠించినట్లే జ్ఞానేశ్వరిని కూడా ఏ అంతరాయం లేకుండా పఠించలేకపోయేవాడు. ఇతర గ్రంథాలను నియమంగా చదువుతాడు గాని జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరలేదు. ఒకసారి దేవు 3 మాసాల సెలవు తీసుకొని షిరిడీకి వెళ్ళాడు. అక్కడి నుండి తిరిగి
పౌండులోని తన ఇంటికి వచ్చి సుఖంగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అక్కడ ఇతర కార్యాలు జరిగాయి. నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించారు గాని జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరే కాలం రాలేదు తీరే కాలం రాలేదు. జ్ఞానేశ్వరిని చేతిలోని తీసుకోగానే మనసులోని వికల్పాల వలన ఊరికే పైపైన పఠించడమే గాని హృదయంలో ప్రేమ ఉప్పొంగేది కాదు. ఎంతగా తప్పించిపోతున్నా తన నిశ్చయం సిద్ధించడం లేదు. ప్రతిరోజు నియమంగా 5 శ్లోకాలైనా పఠించలేకపోయేవాడు. ప్రతిదినం 5 శ్లోకాలను చదవాలన్న నిశ్చయించుకున్నాడు. కానీ అది కూడా నియమంగా చదవడం అతనికి సాధ్యం కాలేదు. అందువలన సాయిబాబా ప్రేమగా చదువు అని స్వయం ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరిని చదువుదామని ఉపక్రమిస్తాడని అనుకున్నాడు. అలా సాయి చరణాలయందు విశ్వాసం కలిగి సాయిబాబా ఆజ్ఞాపించినప్పుడు జ్ఞానేశ్వరిని చదువుతానని కృత నిశ్చయంతో ఉన్నాడు. మహోదయ పర్వం రాగా దేవు తన తల్లిని సోదరిని వెంటబెట్టుకుని గురుపూజ వైభవాన్ని చూడడానికి షిరిడీ వచ్చాడు. మీరు నిత్యం జ్ఞానేశ్వరిని ఎందుకు పఠించరు అని అతనిని జోగు ప్రశ్నించాడు. అప్పుడు దేవు ఇచ్చిన జవాబును వినండి. జ్ఞానేశ్వరిని పఠించాలని నాకు చాలా కోరిక, కానీ అది సిద్ధించడం లేదు. ఇంకా బాబా చదువు అని ఆజ్ఞాపిస్తే అప్పుడే చదువుతాను. అప్పుడు జోగు జ్ఞానేశ్వరి గ్రంథాన్ని తీసుకొని వచ్చి సాయిబాబా చేతిలో ఉంచితే వారు చదువు అని నీకు తిరిగి ఇస్తారు అని ఉపాయం చెప్పాడు. నాకు అటువంటి యుక్తి అవసరం లేదు. నా మనసు బాబాకు తెలుసు. నా కోరికను ఎందుకు తీర్చరు? స్పష్టంగా చదువు అని వారే చెబుతారు అని అన్నాడు. సాయి సమర్థుని దర్శనం చేసుకున్నప్పుడు దేవు వారికొక రూపాయిని సమర్పించాడు. బాబా ఒక్కటే ఎందుకు 20 తీసుకురా అని అతడికి చెప్పారు. దేవు 20 రూపాయలను తెచ్చి ఇచ్చాడు. రాత్రి బాలాకరం కలిసినప్పుడు దేవు అతన్ని బాబా కృపను ఎలా పొందావు అని పూర్వపు సంగతుల గురించి ప్రశ్నించాడు. రేపు ఆరతి ముగిసిన తర్వాత నీకు మొత్తం చెబుతానని అతడు మాటివ్వగా దేవు సరే అని అన్నాడు. రెండవ రోజు దేవు మరలా మసీదుకు బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలను అడిగారు. దేవు సంతోషంగా ఇచ్చాడు. అక్కడ చాలా జనం మూగి ఉండడం గమనించి దేవు చాటుగా ఒక ప్రక్కన ఉన్నాడు. బాబా ఈ జనంలో ఇరుకు స్థలంలో అతడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. దేవు బాబా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు బాబా సరే ఏడా ఎందుకిచ్చావు అని అడిగారు. దేవు 20 ఇచ్చాను బాబా అని చెప్పాడు. మరి 70 ఎవరిది అని బాబా ప్రశ్నించగా మీదే బాబా అని దేవు చెప్పాడు. మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు? రా, ఇలా దగ్గరకు రా, నా వద్ద ప్రశాంతంగా కూర్చో అని అన్నారు. వారి ఆజ్ఞానుసారం దేవు వెళ్ళి కూర్చున్నాడు. నిత్య నియమానుసారం హారతి అయిపోగానే భక్తులు తమ బసలకు వెళ్ళిపోయారు. దేవు బాలకరాం కలుసుకున్నారు. దేవు మరలా అతని పూర్వపు విషయాన్ని అడిగారు. అలా దేవు అతనిని జరిగిన దాన్ని అడగగా అతడు అంతా చెప్పాడు. బాబా నిన్ను ఉపాసనతో ఎలా నియమించారు? బ్రహ్మ చింతన ఎలా చెయ్యాలో నీకు తెలియచేశారా? నా జిజ్ఞాసను తీర్చు అని ప్రార్థించాడు. దేవు జిజ్ఞాసను తీర్చాలన్న బాలకరాం జవాబు చెప్పన ఆరంభంగానే సరికి బాబా దేవును పిలవ పంపారు. సాయి అంతటి కరుణామయులు దేవును పిలిపించుకొని రమ్మని చంద్రుణ్ణి పంపారు. క్షణమైన ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. మసీదు చివర గోడపైన 2 చేతులు ఆంచి నిల్చుకొని శ్రీ సాయి ఎదుటే కనిపించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబూజీకి జై. దేవు వెళ్ళగానే వారికి వందనం చేశాడు. బాబా అతనిని ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నించారు. కాకా దీక్షితు మేడపైన బాలకరాం చెబుతుంటే
మీ కీర్తిని వింటున్నాను అని దేవు జవాబిచ్చాడు. 25 రూపాయలు పట్టుకురా అని బాబా దేవుకు ఆజ్ఞాపించారు. వెంటనే దేవు రూపాయలను తెచ్చి బాబాకు సమర్పించారు. ఎన్ని తెచ్చావు అని బాబా ప్రశ్నించగా 25 అని దేవు చెప్పాడు. సరేరా వచ్చి కూర్చో అని బాబా అంటే దేవు బాబా వెంట మసీదులోనికి వెళ్ళాడు. బాబా స్తంభం వద్ద కూర్చున్నారు. మసీదులో రెండవ వారు ఎవరూ లేరు. అప్పుడు బాబా, నాకు తెలియకుండా నీవు నా గుడ్డపీలికలను దొంగిలించావు అని అన్నారు. గుడ్డపేలిక గూర్చి నాకు తెలియదు అని దేవు చెప్పారు. అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు అని బాబా అతనితో అన్నారు. పాత గుడ్డ ముక్క ఇక్కడ ఎక్కడుంది అని దేవు అనగా బాబా లేచి బాగా వెతుకు, దొంగలించే ఈ పాడుబుద్ధి మంచిది కాదు, దానిని ఎవరో అల్లరి కుర్రవాడు తీసుకొని పోయి ఉంటాడు చూడు చూడు ఇక్కడే ఉండాలి అని అన్నారు. దేవు మరలా వెదికాడు, అయినా అది దొరకలేదు. అప్పుడు బాబా కనుబొమ్మలు ముడిచి ఇటు అటు చూచి దేవు వైపు దృష్టిని సారించి అతనిని గట్టిగా కోప్పడ్డాడు. నీవే మోసగాడివి. ఇప్పుడు నీవు తప్ప పాతగుడ్డను దొంగలించటానికి ఎవరు వస్తారు? నీవే దొంగవని అనుకుంటున్నా. ఇక్కడికి రావటం ఇలా దొంగతనం చేయటానికా? నల్లటి వెంట్రుకలు తెల్లనైపోయినాయి. చెడు అలవాట్లు అసలు పోలేదు. నిన్ను కోస్తాను, గొడ్డలితో నరుకుతాను, చంపేస్తాను. నా చేతుల్లో నుండి ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా అక్కడికి కూడా వచ్చి నిన్ను చంపేస్తాను. ఇంటి నుండి షిరిడీకి రావటం దొంగతనం చేయటానికా? ఇదిగో నీవి తిరిగి తీసేసుకో. నా పాత గుడ్డ ముక్క తెచ్చి ఇవ్వు అని అంటూ సాయిబాబా కోపంతో ఎర్రబారిపోయారు. తిట్లను శాపాలను కురిపించారు. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు. కోపంతో అగ్గిలా మండిపడ్డారు. సాయినాథులు అలా కోప్పడుతుంటే దేవు ఆ లీలను ఆశ్చర్యంగా చూస్తూ ఊరికే నిలబడిపోయాడు. అక్కడ దేవు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినేంత వరకు వచ్చినట్లు ఉంది. ఈ విశ్వరూప సందర్శనం ఎంత అందమైనది అని తనలో తలచి ఆనందించాడు. ఒంటరిగా బాబా చేతిలో చిక్కాను, సటకా తీసుకుని కొడతారేమో కూడా, వారికి తోచినట్లుగా చేయని అని అనుకుంటున్నాడు. కానీ ఆ చింకిగుడ్డ విషయం ఏమిటో దేవుకు ఏం అర్థం కాలేదు. పో ఇక్కడి నుండి వెళ్ళిపో అని బాబా అనగానే దేవు మెల్లగా మెట్లు దగ్గరకు జరిగాడు. నేను చింకిగుడ్డలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను, కానీ సాయి కృప కలిగినప్పుడు దానిని శ్రోతలకు మనవి చేస్తాను. ఒక పావు గంట గడిచాక దేవు బాబా ఎదుటికి వెళ్ళాడు. బాబా యొక్క తిట్లు కేకలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. పైకి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఇక వెళ్ళు, వాడాకు వెళ్ళు అని చెప్పగా వారి ఆజ్ఞను శిరసా వహించి వారి చరణాలకు నమస్కరించి వాడాకు వెళ్ళాడు. జరిగింది జరిగినట్లుగా విషయాన్నంతా యథార్థంగా జోగుకు బాలకరాంకు మనవి చేశాడు. అరగంట గడిచాక మళ్ళీ తిట్లు, శాపాలు, కేకలు. తరువాత 4-5 గంటల సమయమప్పుడు బాబా భక్తులను పిలువసాగాడు. దేవు కూడా అప్పుడు అక్కడికి వచ్చి అందరిలో కూర్చున్నాడు. ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది అని శ్రీ సాయి అన్నారు. చింకిగుడ్డ కథ ఏమిటో గాని అతనిని తిట్లతో బాగా గాయపరిచాను. కానీ అతను దొంగిలించాడు కదా, మరి గత్యంతరం లేక అనకుండా ఉండలేకపోయాను. అల్లా అంతా చూస్తాడు, అతనిని అల్లాయే బాగు చేస్తాడు అని చెప్పి క్షమాశీలి అయిన శ్రీ సాయి, తమ్ముడు దక్షిణను ఇస్తావా అని అడిగారు. ఎంత తీసుకొని రాను అని దేవు అడిగితే 12 తీసుకుని త్వరగా రా అని చెప్పారు. దేవు వద్ద నోట్ల కాగితాలే కానీ చిల్లర రూపాయలు దొరకలేదు. ఆ విషయాన్ని బాబాతో చెప్పగా
పోనీలే, నాకిప్పుడు అవసరం లేదు. ఉదయం నీవు 2 సార్లు ఇచ్చావు కదా, నాకు అది గుర్తులేదు అని అన్నారు. అయినా దేవు రూపాయలను తెచ్చి బాబాకు ఇచ్చి వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు బాబా ఏమి అన్నారో వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आके रखा, साथी आकर का, साथी आकर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba